ఫోన్ ట్యాపింగ్ ఆరోపణలపై కేటీఆర్ కన్నెర చేశారు. ఒక మంత్రి, ఎమ్మెల్యే సహా ముగ్గురికి కేటీఆర్ లీగల్ నోటీసులు పంపారు. మంత్రి కొండా సురేఖ, ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి, సిరిసిల్ల నియోజకవర్గ అసెంబ్లీ ఇన్ఛార్జ్ కేకే మహేందర్ రెడ్డికి లీగల్ నోటీసులు పంపారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో కేకే మహేందర్ రెడ్డి సిరిసిల్లలో కేటీఆర్ పై పోటీ చేశారు. వీరితో పాటు పలు మీడియా సంస్థలు, యూట్యూబ్ ఛానళ్లకు నోటీసులు జారీ చేశారు. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో అసత్య ఆరోపణలు చేస్తున్నారని నోటీసులో పేర్కొన్నారు. అసత్య ఆరోపణలు చేస్తే సీఎం రేవంత్ సైతం వదిలేది లేదన్నారు కేటీఆర్. తనపై ఆరోపణలు చేసిన వారిపై కేటీఆర్ ఉదయం సీరియస్ అయ్యారు. ఆయన ఏమన్నారో ఓసారి చూద్దాం. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంతో నాకు ఎలాంటి సంబంధము లేదు. ఈ అడ్డమైన మాటలు ఎవరైనా మాట్లాడితే, చెత్త మాటలు ఎవరైనా మాట్లాడితే వారు మంత్రి అయినా ముఖ్యమంత్రి అయినా తాట తీస్తాము, లీగల్గానే చూసుకుంటాం. తాట తీస్తామంటే మళ్ళీ మీరు ఇదే యూట్యూబ్లో తమ్మునీళ్ళు పెట్టి తాట తీస్తామన్నాడు, ఈయనకు అహంకారం ఎక్కువ అని చూపెట్టకూరి. తప్పకుండా లీగల్గానే ఎదుర్కొంటాం, న్యాయపరంగానే ఎదుర్కొంటాం. మంత్రి కొండా సురేఖకు కేటీఆర్ లీగల్ నోటీసులపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శ్రీకాంత్ అందిస్తారు. శ్రీకాంత్, బలరాం, గత కొద్ది రోజులుగా రాష్ట్రంలో చోటు చేసుకుంటున్న ఆ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఈరోజు ఉదయం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలోనే ఘాటుగా స్పందించారు. మంత్రులైనా ముఖ్యమంత్రులైనా ఎవరైనా తనపై అనవసరపు ఆరోపణలు చేస్తే ఖచ్చితంగా న్యాయ పోరాటం చేస్తారన్న స్పష్టమైన ప్రకటన కూడా చేశారు. ఈ నేపథ్యంలో గతంలో మంత్రి కొండా సురేఖ, కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి, సిరిసిల్ల నియోజకవర్గ నేత కేకే మహేందర్ రెడ్డిలు చేసిన ఆరోపణలను సీరియస్గా తీసుకుంటున్న కేటీఆర్ వారికి లీగల్ నోటీసులు పంపారు. కొద్దిసేపటి క్రితం ఇందుకు సంబంధించిన నోటీసులు కూడా వారికి పంపించినట్లు వెల్లడించడం జరిగింది. లీగల్ నోటీసులో ప్రధానంగా తనకు ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో కానీ ఇతర ఎలాంటి అక్రమాలకు ఎలాంటి సంబంధం లేదని తేల్చి చెప్పారు. తనపై ఆరోపణలు చేసిన ఈ ముగ్గురు నేతలు వారం రోజుల్లోపు క్షమాపణలు చెప్పాలని, లేని పక్షంలో పరువు నష్టం దావా వేస్తాము, న్యాయపరంగా చట్టపరమైన చర్యలు కూడా వారిపై తీసుకుంటారన్న ప్రకటన ఈ ఉదయం కేటీఆర్ చేశారు. అందుకు అనుగుణంగానే నోటీసులు పంపారు. ఈ ముగ్గురితో పాటు మరికొన్ని మీడియా సంస్థలకు కూడా కేటీఆర్ నోటీసులు గత 3-4 రోజుల క్రితం పంపడం జరిగింది. పలు యూట్యూబ్ ఛానళ్లతో పాటు ప్రధాన పత్రికలకు కూడా ఈ నోటీసులు సర్వ్ చేయడం జరిగింది. తనపై లేని ఆరోపణలను ఎలా ప్రచురిస్తారు, ఎలా ప్రచారం చేస్తారు అంటూ కేటీఆర్ ప్రశ్నించడం జరిగింది. వీటికి అన్నిటికీ క్షమాపణలు చెప్పాలని, భవిష్యత్తులో ఇది జరిగితే ఖచ్చితంగా మీడియా సంస్థలు కూడా చట్టపరమైన చర్యలు ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరించారు. బలరాం, అంటే శ్రీకాంత్, ఫోన్ ట్యాపింగ్ వ్యవహారానికి సంబంధించి ఇవన్నీ కేవలం ఆరోపణలు అన్నారు. వారి మీద ఖచ్చితంగా చర్యలు తీసుకుంటా ఉన్నారు. అందులోనే ఆయన నోటీసులు కూడా పంపించిన సందర్భాన్ని ఏ రకంగా అర్థం చేసుకోవాలి? ఈ ముగ్గురు నేతల నోటీసుల్ని అందుకున్నారా? ఎటువంటి రియాక్షన్ కాకపోతే ఎటువంటి న్యాయ పోరాటానికి సిద్ధమవుతున్నారు రెండు వైపులో కూడా? అంటే ఖచ్చితంగా చెప్పుకోవాలంటే రాజకీయంగా కేటీఆర్ ఇలాంటి విమర్శలు ఎదుర్కొంటే పరిస్థితులు అంటే సమాజంలో తనకున్న గుర్తింపు పూర్తిగా మసకబారుతుందని, అంటే తనపై లేనిపోని ఎలాంటి ఆధారాలు లేని ఆరోపణలు చేసినట్లయితే తనకు రాజకీయంగా కూడా తన ప్రతిష్ట మసకబారుతుందన్న అభిప్రాయాన్ని కేటీఆర్ ఈ లీగల్ నోటీసుల్లో వ్యక్తం చేయడం జరిగింది. ఎలాంటి ఆధారాలు లేని ఇలాంటి ఆరోపణలు చేస్తే, అంటే ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో కానీ ఇతరత్ర వ్యవహారాల్లో కానీ తనపై లేనిపోని ఆరోపణలు చేస్తే ఖచ్చితంగా న్యాయ పోరాటానికే చేస్తామని, చట్టపరమైన చర్యలు తీసుకుంటామని లీగల్ నోటీసుల్లో స్పష్టంగా కేటీఆర్ పేర్కొనడం జరిగింది. తమ క్లయింట్ అంటే కేటీఆర్ తరపున లీగల్ నోటీసులు పంపిన లాయర్లు కూడా ఇదే అంశాన్ని నోటీసుల్లో స్పష్టంగా పేర్కొనడం జరిగింది. తమ క్లయింట్కి అంటే రాష్ట్ర రాజకీయాలతో పాటు ప్రపంచ స్థాయిలో కూడా గుర్తింపు ఉందని, ఇలాంటి నేతను అప్రతిష్ట పాలు చేసేందుకు తప్పుడు ఆరోపణలు చేస్తే సహించేది లేదన్న ఒక ప్రకటన ఆ నోటీసులో ఉందని మనం చెప్పుకోవచ్చు.
చెప్పుకోవచ్చు. ఈ కేటీఆర్ కూడా రాజకీయంగా ఇది తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉంటుంది భవిష్యత్తులో. అంటే రాబోయే రోజుల్లో కూడా ఇప్పటికే దీన్ని సైలెంట్గా ఈ ఆరోపణలపై సైలెంట్గా ఉంటే రాబోయే రోజుల్లో మరింత సీరియస్గా ఆరోపణలు చేస్తారు. దీనికి ఇక్కడే పులి స్టాప్ పెట్టాలని ఇలాంటి ఆరోపణలకు ఇలా ప్రాథమిక స్థాయిలోనే పులి స్టాప్ పెడితే భవిష్యత్తులో ఇలాంటి ఆరోపణలు తగ్గుతాయన్న అభిప్రాయంతోనే ఈ నోటీసులు పంపారని మనం చెప్పుకోవచ్చు. బలరాం, చట్టపరమైన చర్యలకు కేటీఆర్ వెళ్ళినట్లయితే కోర్టు నుంచి ఎలాంటి సూచనలు సలహాలు వచ్చినా వాటిని అందరు నేతలంతా కూడా పాటించక తప్పదని బీఆర్ఎస్ నేతలు చెప్తా ఉన్నారు. బలరాం, రైట్, థ్యాంక్ యూ శ్రీకాంత్. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంతో నాకు ఎలాంటి సంబంధము లేదు. ఈ అడ్డమైన మాటలు ఎవరైనా మాట్లాడితే, చెత్త మాటలు ఎవరైనా మాట్లాడితే వారు మంత్రి అయినా ముఖ్యమంత్రి అయినా తాట తీస్తాము, లీగల్గానే చూసుకుంటాం. తాట తీస్తామంటే మళ్ళీ మీరు ఇదే యూట్యూబ్లో తమ్మునీళ్ళు పెట్టి తాట తీస్తామన్నాడు ఈయనకు అహంకారం ఎక్కువ అని చూపెడకూరి. తప్పకుండా లీగల్గానే ఎదుర్కొంటాం, న్యాయపరంగానే ఎదుర్కొంటాం. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంతో నాకు ఎలాంటి సంబంధము లేదు. ఈ అడ్డమైన మాటలు ఎవరైనా మాట్లాడితే, చెత్త మాటలు ఎవరైనా మాట్లాడితే వారు మంత్రి అయినా ముఖ్యమంత్రి అయినా తాట తీస్తాము, లీగల్గానే చూసుకుంటాం. తాట తీస్తామంటే మళ్ళీ మీరు ఇదే యూట్యూబ్లో తమ్మునీళ్ళు పెట్టి తాట తీస్తామన్నాడు ఈయనకు అహంకారం ఎక్కువ అని చూపెడకూరి. తప్పకుండా లీగల్గానే ఎదుర్కొంటాం, న్యాయపరంగానే ఎదుర్కొంటాం. రైట్, ఫోన్ ట్యాపింగ్ అంశంతో తమకు ఎటువంటి సంబంధం లేదు అంటూ కూడా కేటీఆర్ ప్రెస్ మీట్ లో చెప్పడాన్ని మనం చూసాం ఉదయం. అలాగే లీగల్ గా కూడా మేము అలాంటి వారి మీద చర్యలు తీసుకుంటా ఉన్నారు. అందులోనే ముగ్గురు నాయకులకు కూడా నోటీసులు పంపిన సందర్భాన్ని చూస్తూ ఉన్నాం. తాజా విశ్లేషణ అందించేందుకు మా తెలంగాణ ఇన్పుట్ ఎడిటర్ కళ్యాణ్ సిద్ధంగా ఉన్నారు. కళ్యాణ్. బలరాం, మనం ఇప్పుడే కేటీఆర్ ఉదయం ప్రెస్ మీట్ పెట్టారు. ఆ ప్రెస్ మీట్ లో మాట్లాడిన మాటలు కూడా విన్నాము. అసత్య ఆరోపణలు, తప్పుడు ఆరోపణలు ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో చేస్తున్నారు. చివరికి హీరోయిన్లను బెదిరించారనే అలిగేషన్ కూడా చేస్తున్నారు. అసలు అందులో ఏమైనా అర్థం ఉందా? అలాంటి కర్మ తనకేంటి? అలా హీరోయిన్లను బెదిరించాల్సిన అవసరం తనకేంటి? ఇలాంటి నోటికొచ్చిన మాటలు మాట్లాడతారు, నోటికొచ్చిన ప్రచారం జరుగుతుంది. ఖచ్చితంగా లీగల్ ఫైట్ చేస్తాం, అది ముఖ్యమంత్రి అయినా మంత్రి అయినా ఎవరిని వదలామని ఉదయమే కేటీఆర్ చెప్పారు. బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి కేటీఆర్ కూడా చెప్పారు. మనం చూస్తున్నాం గత 10-15 రోజులుగా కూడా ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో రకరకాల అంశాలు తెరపైకి వస్తున్నాయి. కుటుంబ సభ్యుల ఫోన్లను ట్యాప్ చేశారని, హీరోయిన్లను ట్యాప్ చేశారు, ఫోన్ ట్యాప్ చేశారు, వాళ్ళని బ్లాక్ మెయిల్ చేశారు. ఇలా రకరకాలుగా చర్చలు, రకరకాలుగా ఆరోపణలు, రకరకాలుగా ముఖ్యంగా సోషల్ మీడియాలో సర్క్యులేషన్ చాలా పెద్ద ఎత్తున జరుగుతుంది. దీనిపై ఉదయమే కేటీఆర్ రియాక్ట్ అయ్యారు, చాలా గట్టిగా రియాక్ట్ అయ్యారు. దీనిపై న్యాయ పోరాటం చేస్తానని కూడా ప్రకటించారు. ప్రకటించిన కొద్ది గంటల్లోనే న్యాయ పోరాటం కూడా ఆయన ప్రారంభించారని చెప్పొచ్చు. ముగ్గురికి లీగల్ నోటీసులు పంపారు. రాష్ట్ర మంత్రి కొండా సురేఖకి, అదేవిధంగా మహబూబ్ నగర్ ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డికి, సిరిసిల్ల నుంచి మొన్న కేటీఆర్ పై మొన్నటి ఎన్నికల్లో, అంతకుముందు ఎన్నికల్లో కూడా పోటీ చేసి పరాజయం పాలైన కేకే మహేందర్ రెడ్డి, వీళ్ళు ముగ్గురు ఆరోపణలు చేశారని వీళ్ళ ముగ్గురికి కేటీఆర్ లీగల్ నోటీసులు పంపారు. ఇక్కడ ఒక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్టర్ ఏంటంటే బలరాం, వీళ్ళు ముగ్గురు కూడా గతంలో టీఆర్ఎస్ లో పనిచేసిన వారు, కేటీఆర్ తో పనిచేసిన వారు. ముగ్గురు ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి, మహేందర్ రెడ్డి మొదట్లో టీఆర్ఎస్ తెలంగాణ ఉద్యమం ప్రారంభించిన మొదట్లో, టీఆర్ఎస్ పార్టీ పెట్టిన మొదట్లో పనిచేశారు ఇద్దరు. 2009 వరకు కూడా వాళ్ళిద్దరూ టీఆర్ఎస్ లో ఉన్న నాయకులు. ఆ తర్వాత 2014లో కొండా సురేఖ కూడా టీఆర్ఎస్ తో కలిసి పనిచేశారు. ఆమె ఎమ్మెల్యేగా కూడా టీఆర్ఎస్ నుంచి ప్రాతినిధ్యం వహించారు. వీళ్ళు ముగ్గురు ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. వాళ్ళు చేసిన ఆరోపణలకు కేటీఆర్ లీగల్ నోటీస్ పంపడం అనేది చాలా ఇంట్రెస్టింగ్ ఫ్యాక్టర్ గా మారింది. ఇప్పటికైనా కొన్ని యూట్యూబ్ ఛానల్స్ కి, కొన్ని మీడియా సంస్థలకు కూడా లీగల్ నోటీసులు ఇచ్చారు. అంటే మొత్తానికి దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది ఏంటంటే ఖచ్చితంగా ఇక టాలరేట్ చేయాల్సిన పరిస్థితిలో బీఆర్ఎస్ లేదు. ఎక్కడ ఎలాంటి తప్పుడు ఆరోపణలు వచ్చినా తమను డిఫేమ్ అప్రతిష్ట పాలు చేస్తున్నారని ఎక్కడ భావించినా లీగల్ ఫైట్ చేయాలనే నిర్ణయానికి కేటీఆర్ వచ్చినట్లు మనకు అర్థమవుతుంది. కేవలం లీగల్ ఫైట్ ద్వారా మాత్రమే ఈ అసత్య ఆరోపణలు కానీ, లేదంటే కొంత ప్రభుత్వం నుంచి, పోలీసుల నుంచి వస్తున్న లీకేజీలు వస్తున్నాయని కూడా ఆరోపణ చేశారు. ఆ లీక్ల ద్వారా డ్యామేజ్ చేసే ప్రయత్నం జరుగుతుందని కూడా బీఆర్ఎస్ భావిస్తుంది. అంటే బీఆర్ఎస్ పార్టీని, బీఆర్ఎస్ పార్టీలో కీలక నేతలను డిఫేమ్ చేసే ప్రయత్నంలో భాగంగానే లీకేజీలు ఇస్తున్నారు. ఆ లీకుల వల్ల తమ ప్రతిష్టకు భంగం కలుగుతుందని కూడా క్లియర్ గా పేర్కొన్నారు. లీగల్ నోటీస్ లో కూడా కేటీఆర్ పేర్కొన్నారు. ఇలాంటి ప్రయత్నాల్లో అడ్డుకట్ట వేయాలనే నిర్ణయానికి బీఆర్ఎస్ వచ్చింది. ప్రత్యేకించి ఒక లీగల్ టీమ్ ను కూడా
ఏర్పాటు చేసినట్లయితే మనకు తెలుస్తుంది. ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఇలాంటి ఆరోపణలు వచ్చినా ఎప్పుడూ పెద్దగా పట్టించుకొని బీఆర్ఎస్ ఇప్పుడు ప్రతిపక్షంగా మాత్రం ఇక టాలరేట్ చేయొద్దు అనే ఆలోచనలో ఉన్నట్లయితే మనకు కనిపిస్తుంది. ఈ లీగల్ ఫైట్ ని మంత్రి కొండా సురేఖ, అదేవిధంగా ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి, మహేందర్ రెడ్డి కేటీఆర్ పై మొన్న సిరిసిల్ల ఎన్నికల్లో ఓడిపోయారు. ఆయన స్వయాన అడ్వకేట్ కూడా, వాళ్ళు ఏ రకంగా ఎదుర్కొంటారు, దానికి ఏ రకంగా సమాధానం ఇస్తారనేది మనం చూడాలి. వారం రోజుల్లో సమాధానం ఇవ్వాలి, క్షమాపణ, బహిరంగ క్షమాపణ వారం రోజుల్లో చెప్పాలి. చెప్పకపోతే న్యాయ పోరాటం చేస్తానంటూ కూడా ఆయన లీగల్ నోటీస్ లో హెచ్చరించారు బలరాం. కళ్యాణ్, అంటే మనం చూస్తూ ఉన్నాం గత కొంతకాలంగా ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం అనేది తెలంగాణ రాష్ట్రాన్ని కుదిపేస్తూ ఉంది. అయితే ఒక సందర్భంలో ఇది అప్పటి గత ప్రభుత్వ పాలకుల పాత్ర అంటూ కూడా కాంగ్రెస్ నాయకులు పదే పదే ఆరోపణలు చేయడం, దానికి కౌంటర్గా కేటీఆర్ ఈ రోజు రియాక్ట్ అవ్వడం మనం చూస్తూ ఉన్నాం. మొత్తం ఈ వ్యవహారానికి సంబంధించి కాంగ్రెస్ ప్రభుత్వం నుంచి ఎవరైనా స్పందిస్తూ ఉన్నారా? ఒకవేళ స్పందిస్తే ఏ రకంగా స్పందించే ఛాన్సెస్ ఉన్నాయి? అంటే ఖచ్చితంగా ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో అప్పటి అధికారులు, పోలీస్ అధికారులు ఆల్రెడీ కొంతమంది రిమాండ్ లో ఉన్నారు, కొంతమంది విచారణలో ఉన్నారు. దాని వెనుక కొంతమంది రాజకీయ నాయకుల ప్రమేయం ఉంది. అంటే రాజకీయ నాయకులు అంటే గతంలో 10 ఏళ్లుగా ప్రభుత్వంలో ఉంది బీఆర్ఎస్ కాబట్టి బీఆర్ఎస్ నాయకుల ప్రమేయం ఉందనే విమర్శలు కూడా వస్తున్నాయి. అయితే ఏదైనా కేటీఆర్ ఈ రోజు ఉదయం ఒక ఇంట్రెస్టింగ్ కామెంట్ చేశారు. అది ఏం జరిగినా ఫోన్ ట్యాపింగ్ లో ఎవరు తప్పున్నా ఏమున్నా అఫీషియల్ గా ప్రెస్ మీట్ పెట్టండి. ముఖ్యమంత్రి పెట్టొచ్చు, లేదంటే అధికారులు పెట్టొచ్చు, ఆ లెవెల్ పాత్ర ఉంది, ఏముంది అన్ని చెప్పొచ్చు కదా. ప్రెస్ మీట్ పెట్టి అఫీషియల్ గా కూడా చెప్పొచ్చు. అలా చెప్పిన దానికి ఏ రకంగా పోరాడాలి, ఏం చేయాలనేది తాము నిర్ణయించుకుంటాం. కానీ ఈ ఫేక్ న్యూస్లు ఇవ్వడం, ఫేక్ లీకులు ఇవ్వడం ద్వారా తమ ప్రతిష్టను దెబ్బతీయాలి. బీఆర్ఎస్ పార్టీ ఫోన్ ట్యాపింగ్ చేసి అనైతిక కార్యకలాపాలకు, ఇల్లీగల్ యాక్టివిటీస్ కు పాల్పడిందని ఒక ప్రచారం చేయడాన్ని తప్పుపట్టారైనా. ఇలాంటి ప్రచారం వల్ల తనకు డిఫేమ్ అవుతుంది కూడా అందులో పేర్కొన్నారు. తనకున్న రెప్యుటేషన్ ను దెబ్బతీసే కార్యక్రమం ఇదని ఆయన ఆరోపించారు. ఇందులో భాగంగానే ఆయన లీగల్ నోటీస్ ఇచ్చారు. లీగల్ నోటీసులకు ఈ ముగ్గురు ఏ రకంగా రియాక్ట్ అవుతారు, ఏ రకమైన సమాధానం వారం రోజుల్లో వస్తుంది అనేది మనం చూడాలి. రాకపోతే కేటీఆర్ ఫర్దర్ డిఫమేషన్ సూట్ వేయడం, ఆ తర్వాత న్యాయ పోరాటం చేయడం అనేది ఖచ్చితంగా కనిపిస్తుంది బలరాం. రైట్, థ్యాంక్ యూ కళ్యాణ్.